హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చెప్పేసి బీజేపీ ఈరోజు ధర్నా చేస్తుంది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఉన్నారు కొందరు, ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి అందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసేద్దాం. అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఒకసారి. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు జమ చేసుకున్న పైసలే వాళ్ళు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి ఏదైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఆ జమ చేసుకున్న పైసలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం. దీంట్లో గ్రాట్యుటీ ఉంటుంది. ఆ గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే, 20 లక్షల గ్రాట్యుటీ రావాలి రిటైర్ కాగానే. దాంతోపాటు జీపీఎఫ్ ఉంది. జీపీఎఫ్ అనేది నెల ప్రభుత్వ ఉద్యోగం నుంచి జీపీఎఫ్ నెల జమ అవుతుంది. ఆ జమ అయిన అమౌంట్ ప్రభుత్వం దానికి వడ్డీ ఇస్తుంది. ఆ వడ్డీ రూపంగా చివరికి చెల్లిస్తారు. ఆ యొక్క జీపీఎఫ్ వీళ్ళ పైసలు అవి ప్రభుత్వం నుంచి ఇచ్చేది కాదు. జీపీఎఫ్ వాళ్ళు ఇవ్వాల్సిన పైసలు వాళ్ళు చివరికి ఇవ్వాల్సింది ఉంది విత్ ఇంట్రెస్ట్. మధ్యలో కూడా డ్రా చేసుకోవచ్చు, కానీ మధ్యలో డ్రా చేసుకున్నానికి పైసలు అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవ్వలేదు. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేకుంటే లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు జీపీఎఫ్ నుంచి పార్ట్ ఫైనల్ విత్డ్రా చేసుకోవచ్చు. పార్ట్ ఫైనల్ విత్డ్రా చేసుకోవడానికి మనం పెట్టుకుంటే బిల్ శాంక్షన్ కాలేదు, దాంతో వాళ్ళకు ఇబ్బంది అయింది. పార్ట్ ఫైనల్ రాలేదు, రిటైర్ అయిపోయిన తర్వాత ఇస్తారా అంటే అది ఇవ్వలేదు. జిఎస్ అది ఇవ్వలేదు, జిఎల్ఐ అది ఇవ్వలేదు. ఏ బెనిఫిట్ కూడా ఈరోజు రిటైర్ అయిన తర్వాత కనీసం ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 60 నుంచి 70 లక్షలు వస్తాయి. అవన్నీ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళకి వచ్చేది ఏంటంటే పెన్షన్ల వాళ్ళ యొక్క బేసిక్ పేలో 50% ఏది ఉందో అది మాత్రమే వస్తున్నది. చాలా క్లిష్టమైన పరిస్థితులండి. నిజంగా కూడా రిటైర్మెంట్ అనేది ఒక వరం. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క ఉపాధ్యాయుడు కానీ ఎంప్లాయీ కానీ 30 పైన సంవత్సరాలు సర్వీస్ చేసి బాధ్యతాయుక్తంగా ఒక గవర్నమెంట్కు ఎన్నో రకాల సర్వీసులు చేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకు వచ్చే ఏవైతే పైసలు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పొందాలని కోరుకుంటాను. గత ప్రభుత్వం మనం తెలంగాణ తెచ్చుకున్నాక గత ప్రభుత్వము ఏమని చెప్పిందంటే రిటైర్మెంట్ ఉద్యోగులను పల్లకిలో సాగనంపుతాము అని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఆ పల్లకీల సాగనంపుడు లేదు, ఇప్పుడు అది కూడా లేదు. మొత్తానికి రిటైర్ అయిన వాళ్ళు ఎందుకు రిటైర్ అయినామా, కనీసం ఉద్యోగంలో ఉంటే మేము మాకు జీతమన్నా వచ్చేది అన్న అదిగా ఉన్నారు. చాలా ఒక్కొక్కరైతే పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఈఎంఐలు కట్టుకోలేక, ఈ ఇంటికి తీసుకున్న రుణాలను ఒకేసారి కట్టలేక, ఏవైనా కానీ పైసల రూపేణ ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా చాలా భారమైపోతున్నాయి. రోజు రోజుకు ఇంట్రెస్ట్లు పడిపోయి ఆరోగ్యం అయితే ఏంది. మా దగ్గర ఒక ఎంప్లాయీ ఉంది, నమ్మకంతో బయట అప్పులు చేసింది. మరి తప్పదు కదండి. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, పెళ్లి చేయాలి, ఇవి రాలేదు, జీపీఎఫ్ పెట్టుకున్నారు, పార్ట్ ఫైనల్ పెట్టుకున్నారు, రాలేదు, ఏం చేస్తారు? అప్పుడు ప్రైవేటు ఇంట్రెస్ట్లకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెచ్చిరు. వాళ్ళు ఊరికేవారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి, వారు అసలు కట్టాలి. ఆ ఒత్తిడి అనేది చాలా మానసిక వేదనతోటే మంచాన పడిపోతున్నారు ఉపాధ్యాయులు కానీ ఎంప్లాయీస్ కానీ. పెన్షనర్స్ యొక్క బకాయిలు మేము సంపాదించుకున్నాయన్నీ గ్రాట్యుటీ కానీ మాదే. నేను 36 ఏళ్ళ సర్వీస్ చేశాను. 36 ఏళ్ళ సర్వీస్కు 16 లక్షల గ్రాట్యుటీ వస్తుంది. కమ్యూటేషన్ మా అమౌంటే. తర్వాత జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులే, టీఎస్జిఎల్ఏ దాచుకున్న డబ్బులే, సరెండర్ లీవ్స్ కూడా మేము సంపాదించుకునే అమ్ముకుంటే ప్రభుత్వం ఇచ్చేటి. ప్రతి ఒక్కటి మేము ఇన్నేళ్ళు కష్టపడ్డందుకు మా డబ్బులు పని చేయించుకొని ఎగ్గొట్టే రకంగా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ ఏజ్లో 61, 62 ఏళ్ళ ఏజ్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా, ఇల్లు కట్టకుండా, ఆరోగ్య సమస్యలతోని ఉద్యోగస్తులందరూ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. తర్వాత ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కార్డు ఇస్తామన్నారు, హెల్త్ కార్డు. దానికి మేము కంట్రిబ్యూషన్ కూడా చేస్తామని చెప్పాము. అది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేస్తూ ఎంప్లాయీస్ను చాలా కఠిన డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ధర్నాను చూసి అయినా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ మీకు ప్రభుత్వానికి సేవ చేయండి, ప్రభుత్వానికి తెలిసి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం.
2025 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. నేను దాదాపుగా 33 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నాకు 50 నుంచి 60 లక్షల రూపాయలు రావాలి. నేను రిటైర్ అయ్యే ముందు ఇల్లు కట్టుకున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన అమౌంట్ వస్తా అని చెప్పేసి ఈఎంఐలు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ మాత్రమే వస్తుంది. మాకు వచ్చే గ్రాట్యుటీ లేదు, కమ్యూటేషన్ లేదు, జీపీఎఫ్ మేము నెల 10,000 తినకుండా దాచిపెట్టుకున్న డబ్బులు కూడా 25 లక్షలు ఉన్నాయి. దాదాపుగా 60 లక్షలు రావాలి. 60 లక్షల్లో 6 రూపాయలు కూడా ఇవ్వలే ఇంతవరకు. మేము బిఫోర్ ఎలక్షన్స్ ఏమనుకున్నామంటే ఆయన 2 డిఏలు ఇవ్వలే అని చెప్పి కోపంతో మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పీఆర్సీ రాగానే పీఆర్సీ ఇస్తా, డిఏలు ఏం లేకుండా బకాయి లేకుండా చేస్తాన్న ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉద్యమంతో గవర్నమెంటే మార్చేసారు. మరి ఆ మార్పు చెందిన గవర్నమెంట్ ఇట్లా ఉంటుంది అనుకోలేము మేము. మార్పు అన్నారు కానీ ఇలా మార్పు ఉంటుందని మేము అనుకోలేదు. ముఖ్యంగా నా వ్యక్తిగత విషయాలకు, ఎందుకంటే రిటైర్మెంట్ ముందు ఇల్లు కొనుక్కున్నాను నేను, దాన్ని ఈఎంఐ కట్టలేకపోతున్నాను. నాకు వచ్చిన ఆ పెన్షన్ కాస్త ఖర్చులకే సరిపోతుంది. ఆర్థికంగా అంటే ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో నేను అప్పు తెచ్చి 5 రూపాయల వడ్డీ తెచ్చి ఇప్పుడు కడుతున్నాను. అట్లా ఎన్ని రోజులు కట్టుకుంటూ పోతా నేను? సర్టెన్ కాలపరిధి లోపల మాకు అమౌంట్ ఇచ్చేస్తానని ఒక భరోసా ఉంటుంది. నెక్స్ట్ ఒక అతను ఇచ్చాడు, ఇంకొక అతను ఇవ్వలేడు కదా. బ్యాంకులా ఇవ్వవు రిటైర్మెంట్ వాళ్ళకు. సర్వీస్లో ఉన్న వాళ్ళకు వేరే రూల్స్ ఉంటాయి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వేరే రూల్స్ ఉంటాయి. మేము ఏక మొత్తంలో 50 లక్షలు వస్తాయి ఇంటి లోన్ తీర్చుకుందామన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ముందు ఇల్లు కట్టుకున్నాను. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలి. సో మా అవస్థలు చెప్పలేమండి, ఒకరోజు కూడా సరిపోదు చెప్పాలంటే. సో నాలాంటి 25,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. మరి ఒక్కొక్కరికి ఒక బాధ. దాదాపుగా 55 మంది చనిపోయారు. హాస్పిటల్లో సగం ఖర్చులు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి ఇంకొక 5 లక్షలు కావాలంటే లేవు. ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నారు, బంధువుల దగ్గర తెచ్చుకున్నారు అప్పులు. ఆ అప్పు ఈ అప్పు తడిసి మోపడైంది. ఈ రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగస్తులు మాత్రం వర్ణనాతీతం సార్. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే మేము 700 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తామని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా వచ్చేసరికి మీ వరకు రావడం లేదు ఈ విషయము. రెగ్యులర్ ఎంప్లాయీస్కు, తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్కు మరి వారి జీపీఎఫ్ ఖాతాలకే వెళ్తుంది. మాకు వచ్చేసరికి 10% మాత్రమే వస్తుందని మీరు ఇది తప్పనిసరిగా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి జీపీఎఫ్ నేను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. ఈరోజు వరకు 22 నెలలు గడిచింది. ఈ నెల నాకు ఓన్లీ జీపీఎఫ్ ఉంది, ఆ జీపీఎఫ్ పడుతుందని అంటున్నారు. 22 నెలలు నా జీపీఎఫ్ పడడానికే ఇన్ని రోజులైతే నా వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ జీపీఎఫ్ ఎప్పుడు పడుతుంది? మరి మాకెప్పుడు గ్రాట్యుటీ ఎప్పుడు వస్తుంది? మాకు ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ ఎప్పుడు వస్తుంది? కంపిటీషన్ అని నడుస్తుంది? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ దగ్గర పైసలు లేవని కూడా మీరు అప్పులు తీసుకొస్తున్నారు. మాకు చెప్పిన తర్వాత 40,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు తీసుకొచ్చారు. అప్పులలో అప్పు ఒక 5,000 కోట్లు 5,000 కోట్లు 2 దఫాలు చేయండి. మా బాధలన్నీ మేమందరం కూడా బాధల నుంచి విముక్తి అవుతాము. మరి ఇప్పటివరకు 45 మంది చనిపోయినట్టు కూడా మీకు ఏమాత్రం కనికరము కృప ఏం లేదా? మీరు ఏమనుకుంటున్నారు? గతంలో టీఆర్ఎస్ చేసింది అని మీరు అనుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వం ఉన్న వాళ్ళనే అడుగుతాం తప్ప గత ప్రభుత్వాన్ని మేము అడగము. ఎందుకంటే ప్రభుత్వంకు ఉద్యోగస్తులకు తప్ప మాకు పార్టీలతో సంబంధం లేదు. మీరు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఒక తండ్రి పాత్ర వహిస్తున్నప్పుడు 45 మంది మరి చనిపోతుంటే మీకు ఏమాత్రం బాధ అనిపిస్తలేదా? కొంచెం మేము కూడా సిగ్గుపడుతున్నాం. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నాం? తుంటనెత్తేసి మొద్దునెత్తుకున్నట్టు అని చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా మీరు దయచేసి మాకు సెపరేట్గా ప్రతి నెల 2,000 కోట్లు అయ్యేది ఉంటే మేము చాలా వరకు ఒక 4-5 నెలలనన్నా మేము బయటపడతాం. లేదంటే 2 దఫాలలో మీరు 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చైనా సరే మాకు ఇవ్వండి. మా పరిస్థితులు బాగా లేవు. ఇది అప్పుడు మాకు 2024 జూన్ మార్చి ఆ ప్రాంతంలో దాదాపు 75,000 80,000 ఉన్నటువంటి బంగారం రేటు ఇప్పుడు ఈ పరిస్థితులలో 1,60,000 పైన ఉన్నటువంటి రేటు. అప్పుడు రిటైర్ అయినప్పుడు వెంటనే వచ్చినటువంటి డబ్బులతోని వాళ్ళు కొని ఉన్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు కొనలేనటువంటి పరిస్థితి. అంటే ఒక తులం కొనే వ్యక్తి ఇప్పుడు అరతులం కొనే పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏ విధంగా చేయగలుగుతారు? తర్వాత వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలుగుతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో మాకు వాటితో పాటు ఏ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు డిఏలు ఇచ్చిండు, 3 డిఏలు ఇచ్చిండు. ఆ 3 డిఏలలో కూడా ఒక డిఏ 17
వాయిదాలలో ఇచ్చిండు, ఇంకొకటి 28 వాయిదాలలో ఇచ్చిండు, ఇంకొకటి 30 వాయిదాలలో ఇచ్చిండు. మొదటి డిఏను 17 వాయిదాలలో ఇచ్చి కూడా ఒక్క డిఏ మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది, మిగతా అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి డిఏలో కూడా 28 దాంట్లో ఒక డిఏ ఇచ్చాడు, మిగతా అన్నీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అంటే నామకే వాస్తే ఇచ్చుకుంటూ మేము ఇస్తున్నామనేటువంటి పేరుతో మాత్రమే ఉండడం జరుగుతుంది, కానీ మాకు ఎలాంటి లాభం లేకుండా ఉండడం జరుగుతుంది. అసలు మాకు ఈ సమస్య ఎందుకు, మేము ప్రీ ప్లాన్డ్గా లేము. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి రిటైర్మెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళకు వితిన్ 1 మంత్ 1.5 మంత్ లోపల వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకు వస్తాయి కదా అని మేము ప్లానింగ్లో ఉంటాం. ఆ రకంగా మా బిడ్డ కూతురు పెళ్లి చేయడానికి కానీ బంగారం కొనుక్కోండి, అప్పుడు నేను ఒకవేళ బంగారం అప్పుడే నాకు వచ్చినట్టయితే నాకు అమౌంట్ అప్పుడు 75,000 తులం బంగారం ఉండేది, ఇప్పుడు 1,65,000 అయింది. అప్పుడు 2 తులాలు వచ్చే బంగారం ఇప్పుడు తులం బంగారం వచ్చేస్తుంది. ఇప్పుడు నా కూతురికి నేను ఒక 20 తులాలు పెట్టాలనుకున్నా, ఇప్పుడు నేను ఏ రకంగా సగానికి సగం తగ్గిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? నా అమౌంట్ నాకు వచ్చేదే కదా, అది నాకు ప్రభుత్వం ఏదో దారాదత్తం చేయట్లేదు కదా, నా స్వయంగా నా డబ్బులు నేను దాచుకున్నటువంటి డబ్బులే కదా. అలాంటప్పుడు ఎందుకు మమ్మల్ని ఈ రకంగా గవర్నమెంట్ చేస్తుంది? మా మీద కనీసం కనికరం కూడా చూపించలేదు. ఒక మన సీఎం గారి కాన్స్టిట్యున్సీ లోపల ఒకతను దాదాపుగా నాకు 50,000 పంపించినట్టయితే నేను స్టంట్ వేసుకుంటాను, నేను బతుకుతాను, హాస్పిటల్లో ఉన్నాను, నన్ను కనికరించండి, నాకు కొంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పినా కూడా ఆయనకు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఆ తర్వాత 2 రోజులకు చనిపోవడం జరిగింది. అలాగే మన మట్టెవాడ అంటే వరంగల్ లోపల ఒక సిఐ ఉన్నాడు బాలకృష్ణ అని, వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అతనికి ఆ కూతురికి కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది కాబట్టి నేను ఇస్తా అని వాళ్ళకు ఒప్పుకోవడం జరిగింది. ఆ రిటైర్మెంట్ డబ్బులు రాలేదు. వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఆ తర్వాత ఈయన మానసిక వేదనతో ఈయనే హార్ట్ అటాక్ తోటి ఈయన చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఒక 2-3 అయితే అసలు ఇంట్లో ఎదుటి వాళ్ళు అప్పు తీసుకున్నారు, వస్తాయి కదా అని అప్పు తీసుకున్నారు, వాళ్ళకి పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఏమై ఎప్పుడు ఇస్తా అన్నో నెల రోజులకే వస్తాయంటివి ఇవ్వలేదు కదా అనే కారణం వల్ల వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పలేక ఇంట్లో నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 నెలల కాలం అవుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, వాళ్ళు అడ్రస్ లేదు. సో ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలకు కారణమవుతుంది గవర్నమెంట్. నిన్న మొన్ననే పోయిన నెలలో జనవరి 1st వీక్లో ఇచ్చారు ఒక డిఏ. 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఒక డిఏ ఇచ్చారు. ఆ ఒక డిఏ సంక్రాంతి కానుకాని ఇంకేదో కానుకాని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కానుక అని చెప్తున్న దాంట్లో ఎట్లా కానుక అవుతుంది? ఆర్థిక సూచికను అనుసరించి ఆర్థికంగా అసమానతలు ఉండకూడదని, ఒక ఉద్యోగికి గౌరవప్రదంగా బ్రతకడానికి జీవనానికి కావలసిన సదుపాయాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిందే ఈ డిఏ. మరి ఆ డిఏ కూడా రిటైర్ అయిన తర్వాత అది ఇవ్వని కాకుండా 30 నెలలు ఆగితే 30 నెలలు, 28 నెలలు ఆగితే 28 నెలలు, అంటే ఎంత ఆలస్యం అయితే అన్ని నెలలు ఇన్స్టాల్మెంట్ పెడతారా? అది కానుక అవుతుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి మీరు ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలియదా? మరి మేము ఇవాళ మా డబ్బులు రాకపోతే మాకు ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలియదా? కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలను అడుగుతా ఉన్నా, ఇన్స్టాల్మెంట్ విధానం సరైనది కాదు. దాన్ని బిల్లులు చేసుకోవడానికే 75 ఇన్స్టాల్మెంట్ చేసినారు మీరు వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు. 75 ఇన్స్టాల్మెంట్లు బిల్లులు చేసుకోవాలంటే 75 బిల్లులు చేయాలి. ఆ 75 బిల్లులో ఏ బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో కూడా మాకు తెలియదు. మరి అలాంటి పరిస్థితిలో మేము దాచుకున్న జీపీఎఫ్ మా డబ్బులే, టీహెచ్జిఎల్ఐ మా డబ్బులే, గ్రూప్ ఇన్సూరెన్స్ మా డబ్బులే, మరి ఈఎల్స్ మేము అపాయింట్ అయిన నాటి నుంచి రిటైర్ అయ్యే వరకు సంవత్సరానికి 6 చొప్పున మాకు 24 చొప్పున ఉద్యోగులకు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని మా సర్వీస్ కాలంలో వాడుకోకుండా, మా కుటుంబం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా వాడుకోకుండా దాపెట్టుకుంటే మేము రిటైర్ అయిన తర్వాత వాటిని అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది గత ప్రభుత్వం. దాన్ని అమ్ముకుంటే కూడా ఆ డబ్బులు కూడా ఇస్తలేకపోతుంది. అసలు మా ఉద్యోగులంటేనే, ఉపాధ్యాయులంటేనే ఎందుకంటే ఇంత చిన్న చూపు? ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేము చెప్పినటువంటి చదువు వలన, అక్షర జ్ఞానం వలన, అక్షరాలు నేర్చుకొని మాకే పాఠాలు చెప్తున్నట్టుగా సీట్లో కూర్చొని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. గురువులకు
విద్య నేర్చుకొని పంగనామాలు పెట్టడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వానికి సరి అయింది కాదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన బాధలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో వింటా ఉంటే అయితే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పొదుపు చేసుకున్న పైసల్ని వాళ్ళు గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఇల్లులు కట్టుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అవి వస్తాయనే నమ్మకంతో మేము అప్పులు చేసి కూడా వడ్డీలు కట్టలేకపోతున్నాం, మాతో అయితలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ఉపాధ్యాయుల హోదాలో ఉండి మాకు ఇట్లా అన్యాయం జరగడం మేము తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. అదేవిధంగా ఈ అప్పులు కట్టలేక, ఇంట్రెస్ట్లు కట్టలేక 50 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈరోజు జరిగినట్టు ఇప్పుడు బీజేపీ పార్టీ ఎట్లయితే మాకు మద్దతు తెలిపిందో అన్ని పార్టీలు కూడా అట్లా మాకు మద్దతు తెలిపితే మా డబ్బులు మాకు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొత్తం మీదట ఇక్కడ సమాచారం ఇది.